యాసంగి సాగుపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రాజెక్టులే కాదు, బోర్లా కింద సాగు కష్టమే. ఎందుకంటే రాష్ట్రంలో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయి. త్వరలో మరింత లోతుకు పడిపోయే అవకాశం కనిపిస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో క్రమంగా చెరువులను నింపడం పట్ల ఈ కష్టాలు తప్పాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది ఇప్పటికీ చర్యలు చేపట్టకపోవడమే ఈ నీటి కష్టాలకు కారణమంటున్నారు నిపుణులు. రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సాగులో రైతన్నుల కష్టాలు పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ప్రకటించగా గోదావరి బేసిన్లోనూ పరిస్థితి ఆశించినంత మెరుగ్గా ఏమీ లేదు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు అండగా నిలవగా ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో యాసంగి సాగు కష్టంగానే కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు, బోరుబావుల కింద కూడా సాగు ప్రశ్నార్థకంగా మారేలా ఉన్నది. చెరువుల్ని నింపడంలో ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టే కీలక భూమిక పోషించింది. 2019లో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గోదావరి జలాల్ని పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఆ ప్రాజెక్టుతో ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, నిజాం సాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరద కాలువ తదితర ప్రాజెక్టుల్ని అనుసంధానించారు. తద్వారా ఆయా ప్రాజెక్టులకు జలకళ రావడమే గాక వాటి కింద ఉన్న చెరువుల్ని కూడా గతంలోని కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నీటితో నింపింది. వరంగల్ జిల్లాలో చెరువుల్ని దేవాదుల ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. రామప్ప, లక్నవరం, పాకాల వంటి కాకతీయులు నిర్మించిన చారిత్రక జలాశయాలను కూడా దేవాదులలో భాగం చేశారు. ఖమ్మం జిల్లాలోనూ సీతారామ, భక్తరామదాసు ఎత్తిపోతల పథకాలతో లింకు కలిపి ఏడాది పొడవునా నింపుతూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ మూలమూలకు గోదావరి జలాల్ని కేసీఆర్ సర్కారు తరలించింది. ఫలితంగానే సాగు విస్తీర్ణంలో తెలంగాణ రికార్డు నమోదు చేసింది. చెరువులను, చెక్ డ్యాంలను క్రమం తప్పకుండా నింపడం వల్లనే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగానే 30 లక్షల బోర్ల కింద వ్యవసాయం ఇప్పటి వరకు పండుగలా సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు 2 పంటలకు భరోసానిచ్చింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నాటికి 852 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 914 మిల్లీమీటర్లు నమోదైంది. ఇది సాధారణం కంటే 7% అధికం. అయినప్పటికీ గతేడాది ఇదే సమయంలో పోల్చితే 1.47% మేరకు భూగర్భ జలాలు ఇప్పటికే తగ్గిపోయాయి. రాబోయే రోజుల్లో మరింత లోతుకుపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం సగటు భూగర్భ జలమట్టం 6.80 మీటర్లు ఉన్నది. గతేడాది ఇదే సమయంలో 30 జిల్లాల్లో సగటు భూగర్భ జలమట్టం 0.32 నుంచి 4.6 మీటర్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం 7 జిల్లాల్లో మాత్రమే 5 మీటర్ల కంటే తక్కువ లోతులో భూగర్భ జలాలు ఉండగా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 5 నుండి 10 మీటర్ల లోతుకు పడిపోయాయి. అందుకు ప్రధాన కారణంగా చెరువుల్ని నింపకపోవడమేనని నిపుణులు అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమం తప్పకుండా చెరువుల్ని, చెక్ డ్యాంలను నింపడం వల్ల మండు వేసవిలోనూ భూగర్భ జలమట్టం పడిపోకుండా ఉన్నదని చెబుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల్ని నింపడంపై ఇప్పటికీ దృష్టి సారించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలనే దానిపై చూపెట్టిన ఉత్సాహాన్ని చెరువులపై పెట్టలేదు. మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్, అన్నారం, సుందిల బరాజ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లను లిఫ్ట్ చేసి చెరువులను, చెక్ డ్యాంలను నింపలేదు. బరాజ్ కుంగుబాటు ఘటనను భూతద్దంలో చూపేందుకు ఎలాంటి ఆలోచన చేయకుండా నీళ్లను దిగువకు విడుదల చేసింది. మొత్తంగా ఇప్పుడు బరాజులను ఖాళీ చేసింది. ఇక ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు ఉన్నా కూడా ఇప్పటికీ చెరువుల్ని నింపడం లేదు. ప్రధాన కాలువల ద్వారా మాత్రమే కొన్ని ప్రాంతాలకు సాగునీళ్లను ఇస్తున్నది. దీంతో ఆయా చెరువుల కింద రెండో పంట సాగు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.